రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల సరిహద్దులను మూసివేసి ఆయా ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించారు. ఇప్పటికే హర్యానాలోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వాలు రైతుల సంఘాలతో చర్చించేందుకు వారికి ఆహ్వానం పంపింది. పంజాబ్తో ఉన్న రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని షెబ్బు వద్ద హర్యానా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను సైతం మోహరించారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించొద్దని ప్రజలకు సూచనలు కూడా ఇచ్చారు. షుగర్పై వంతెనపై ఇనుప కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. జల ఫిరింగులను మోహరించారు. జింద్, ఫరీదాబాద్ జిల్లాలో రైతుల మార్చ్ను అడ్డుకునేందుకు విస్తృత ఏర్పాటు చేశారు. అంబాలా, కైథల్, సోనిపత్, పంచకుల్లో సెక్షన్ 144 సెక్షన్ కింద ఆంక్షలు అమలుంచారు. రైతుల ఢిల్లీ చలోలో పాల్గొనకుండా నివారించేందుకు కాప్ పంచాయతీలు, పలు గ్రామాల సర్పంచ్లతో పోలీసులు సమావేశం జరుపుతున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు హర్యానా ప్రభుత్వం ఇప్పటికే అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్హాద్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ల నుంచి భారీగా రైతులు ఆందోళనకు వచ్చే అవకాశం ఉన్నాయని వారు భావిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలతో సహా సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 5,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. 2020-2021లో రైతుల నిరసనలు సుదీర్ఘంగా కొనసాగిన సింగు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీ చలో ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 మంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆందోళనను ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్స్ నిర్వహించాయని, అందులో 30 పంజాబ్లో, 10 హర్యానాలో జరిగాయని తెలిపారు. 2,000 నుంచి 2,500 వరకు ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటకల నుంచి కర్షకులు కార్లు, ద్విచక్ర వాహనాలు, మెట్రో రైళ్లు, బస్సుల ద్వారా కూడా ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ చలో కోసం రైతు సంఘాలు 100కు పైగా సమావేశాలు నిర్వహించాయని వెల్లడించారు. కొందరు రైతులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సహా పలువురు భాజపా సీనియర్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఢిల్లీ చలోను అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యలను సంయుక్త కిసాన్ మోర్చా నేత జగత్ సింగ్ ఖండించారు. కేంద్రంతో చర్చలు కొనసాగుతుండగానే ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. ఏవైనా దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటే వాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీ చలోకు తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో కిసాన్ జవాన్ నాశనమయ్యారంటూ ఆరోపించారు. లుధియానాలో ఆదివారం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఖర్గే రైతులు వ్యతిరేకించిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినప్పటికీ కేంద్రం ఇప్పటికీ నోటిఫికేషన్ జారీ చేయలేదని విమర్శించారు. ఇదిలా ఉంటే ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం మరోసారి వారిని ఆహ్వానించింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే అవకాశాలున్నాయి.